నెల్లూరు నగరంలోని కోటమెట్ట కూడలిలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఇత్తేహాదుల ఆధ్వర్యంలో యువత మేలుకో అనే అంశంపై శనివారం భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నతమైన లక్ష్యాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీ అందరూ ఎలా అయితే కష్టపడి మీరు ఓన్ చేసుకొని బాధ్యత తీసుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పనిచేసుకుంటారో, నేను కూడా మీతో పాటు కలిసి పనిచేస్తా. ఒక మంచి కార్యక్రమానికి నా వంతుగా నేను కూడా మీతో కలిసి భుజం ఒక మెంబర్. యంగ్స్టర్స్ చాలా మంది టీషర్ట్స్ వాళ్ళ బ్యాడ్జెస్ చూస్తున్నా, నిజంగా చాలా గర్వపడుతున్నా. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సగటు బాధ్యత గల పౌరుడిగా నిజంగా చాలా సంతోషపడుతున్నా. మిమ్మల్ని, మీ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీలాగే మీరేదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, ప్రతి ఒక్కరూ కూడా ఈ మత్తు పదార్థాలకి, ఈ మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యువత ఏం చేస్తున్నారు, వారి బిడ్డలు ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి, జస్ట్ మారుతున్నటువంటి సమాజంలో మంచితో పాటు చెడు కూడా త్వరగా ఇంజెక్ట్ అయ్యేటువంటి రోజుల్లో జెండా వేది నెల్లూరు నగరంలో ఉన్న ఇతర ముస్లిం యువకులే కాకుండా కొంతమంది ఒక టీం లాగా ఏర్పడి దానికి ఒక కార్యక్రమం ఇతిహాసాన్ని పెట్టుకొని ఈరోజు నన్ను ఆహ్వానించడం, నేను దీంట్లో పాలు పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ ఇతిహాసలో నేను కూడా ఒక మెంబర్గా భవిష్యత్తులో ఎప్పుడు మీరు కార్యక్రమం చేసినా, అంటే ఒక మెంబర్గా జస్ట్ నేను కూడా ఇతిహాస్ మెంబర్ని, ఎస్ ప్రౌడ్లీ, గర్వంగా నేను కూడా ఈ ఏదేమైనా మిత్రుడు అశ్వాక్ నన్ను పిలిచి, అన్నా మీరు తప్పకుండా రావాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు వచ్చి పిలిచాడు. నిజంగా గర్వపడుతున్నా. ఫసీ, మా చిరకాల మిత్రుడు ఫసీ, మాకు మసీద్ సెంటర్లో ఎప్పుడైనా బిర్యానీ తినాలన్నా, పాయా తినాలన్నా గుర్తుకొచ్చి మా ఫసీ అనేక సందర్భాల్లో వాళ్ళ హోటల్కి వెళ్ళి నేను టిఫిన్ చేసి వచ్చిన సందర్భాల్లో ఇతర మిత్రులందరినీ నిజంగా చాలా సంతోషంగా. దాదాపు 50 రోజుల నుంచి నేను నగరానికి మేయర్గా ఉన్నా. ఈ 50 రోజుల్లో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నా. అన్నిటికంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ టీం ఇదే విధంగా మరింతగా రోజుకి మరింత మంది, ఎక్కువ మంది మీ టీంలో సభ్యులుగా చేరి ఇటువంటి సమాజానికి ఉపయోగపడే పనులు, మరింతగా ఎక్కువ పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ మంచి ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్వహిస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా, యువత అందరూ కూడా దీన్ని ఏ కాజ్ కోసం చేస్తున్నారో దానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.